దాయాది దేశం ఇంతటి దారుణాలకి పాల్పడుతున్నప్పటికీ, ఇంతటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నప్పటికీ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ప్రపంచం మొత్తం పెత్తనం సాగిస్తున్న పెద్ద దేశాలు వినోదం చూస్తున్నాయి. పైగా మన శత్రువు దేశానికి తెరవెనుక సహాయం చేస్తున్నాయి. పైకి ఉగ్రవాదాన్ని అరికడతామని, ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి సహకరిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నప్పటికీ అంతిమంగా మాత్రం పాకిస్తాన్ దేశానికి తెరవెనుక సహాయం చేస్తూనే వస్తున్నాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎటువంటి ఆర్థిక సహాయం చేయవద్దని భారత్ విన్నవించింది. దానికి తగ్గట్లుగా ఆధారాలు కూడా ఇచ్చింది. ఇతర దేశాల మద్దతు కూడా కూడగట్టింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అధిపతి మన దేశంలో పర్యటించేందుకు వచ్చినప్పుడు ఇదే విషయాన్ని భారత్ వివరించింది. అప్పుడు అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అధిపతి భారత్ చెప్పిన వివరాలకు తల ఊపారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రు దేశానికి సహాయం చేయబోమని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయారు. శత్రు దేశానికి $1 బిలియన్ సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ $1 బిలియన్ సహాయాన్ని అందించడాన్ని భారత్ తప్పుపడుతోంది. తాము ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే శత్రు దేశానికి ఈ స్థాయిలో ఆర్థిక సహాయం చేయడం అత్యంత దారుణమని అభిప్రాయపడుతోంది. మరోవైపు పాకిస్తాన్ దేశానికి ఈ స్థాయిలో ఆర్థిక భరోసా లభించడం తెర వెనుక బలమైన శక్తులుగా ఉన్న దేశాలు కృషి చేశాయని భారత్ అనుమానిస్తోంది. ఎందుకంటే డ్రాగన్ దేశానికి ఆసియా మీద పట్టు దక్కాలి అంటే పాకిస్తాన్ సహకారం ఖచ్చితంగా కావాలి. అందువల్లే డ్రాగన్ పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులను పెడుతోంది. వ్యూహాత్మకంగా రహదారులు, ఇతర వాణిజ్య క్లస్టర్లు ఏర్పాటు చేస్తుంది. ఇక అమెరికా కూడా గతంలో తన ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించింది. పాకిస్తాన్లో వారికి షెల్టర్ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత జరిగిందో అప్పుడే శత్రు దేశంపై అగ్రరాజ్యం ధోరణి కాస్త మారింది. లాడెన్ను చంపిన తరువాత అగ్రరాజ్యం కాస్త దూరం జరిగినప్పటికీ తన సార్వభౌమాధికారం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన శత్రు దేశానికి అగ్రరాజ్యం తెరవెనుక సహాయం చేస్తోంది. ప్రస్తుతం భారత్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దాయాది దేశానికి ఊహించని స్థాయిలో ఆర్థిక సహాయం లభించింది అంటే దాని వెనుక ఇతర శక్తుల పాత్ర లేదంటే నమ్మలేమని దౌత్య విభాగంలో పనిచేసిన మాజీ అధికారులు అంటున్నారు. చైనాకు ప్రపంచ శక్తిగా ఎదగాలి అనే కోరిక చాలా ఉంది. అమెరికాకు తన నెంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే తలంపు కూడా ఉంది. భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఒక రకంగా జపాన్ దేశాన్ని పక్కన పెట్టింది. ఏకంగా 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ కూడా ఆసియాలో ఉన్న చైనాకు కంటగింపుగా ఉన్నాయి. మరొక వైపు పాకిస్తాన్తో అమెరికాకు అప్పుడప్పుడు అవసరాలు కూడా పడుతుంటాయి. అందువల్లే ఈ 2 దేశాలు ఇలా చేశాయని జాతీయ మీడియాలో కథనాలైతే ప్రసారమవుతున్నాయి.